హాయ్ హలో ఫ్రెండ్స్. అబ్బా, రోజు పూలు చూడండి, చూస్తుంటేనే కదా మనసుని దోచేస్తున్నాయి. ఏంటి రోజు పూలు అన్నాను, ఆ తర్వాత ఈ పెంకులతో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు కదా. ఏమీ కాదండి, రోజు పూలు ఇంత బాగా మనకి పుయ్యాలనుకుంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఏమీ కాదండి, మనం వంట చేసుకున్నాక మిగిలిన ఈ పెంకులను అయితే మనం గులాబీ మొక్కల్లోని కొద్దిగా మట్టి తీసి ఆ తర్వాత ఆ మట్టి ఇలా మూసేసి రోజు వాటరింగ్ చేయడం వల్ల గులాబీ చెట్టుకి అనేది బలం ఎక్కువయ్యి ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది. నేనైతే ట్రై చేశాను, అలాగే మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి. ఫ్లవరింగ్ చాలా బాగుంటుంది. అంతేకాదండి, ఏంటి ఇన్ని పెంకులు ఎలా వచ్చినాయి అనుకుంటున్నారు కదా. ఏమీ కాదండి, పిల్లలకైతే పడ్డు కేక్స్ అయితే చేశాను. సో పెంకులు ఎక్కువగా ఉన్నాయన్నమాట. మనకి డైలీ అన్నా సరే 1-2 ఎగ్స్ పెంకులు వచ్చినా సరే రోజుకి ఒక్కొక్క మొక్కకి ఇలా మనం వేసుకున్నామంటే మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట ఈ గులాబీ మొక్కకి. సో పువ్వులు కూడా ఎంత మంచిగా ఇస్తాయి చూడండి. అసలు మొక్క ఎంత బాగుందో కదా. మీరు కూడా అందరూ ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి.